మా సార్ వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్నామా, సార్ బండి రిపేర్ ఉంది, ఏ టైంలో ఎప్పుడు అయిపోయేది తెలియదు, కాస్త రిపేర్ చెప్పండి లేకపోతే పాడైతే అని చెప్పి ఫస్ట్. అయినా సార్ మా మాట అసలు లేదు, మా రేపు చెప్తాం ఈ రోజు చెప్తాం అనుకుంటూనే ఉన్నారు మా సార్ వాళ్ళు అయితే. ఈ రోజు అయితే నా వర్క్ అయితే లేదు, ఖాళీ అని చెప్పేసి బండి తీసుకొని కొత్త సైడ్ ఇక్కడ రాక వర్క్ ఉందని చెప్పారు మా సార్ వాళ్ళు. ఇంకా సడన్ గా రన్నింగ్ లో రోడ్ మీద బండి అయితే అయిపోయింది, మా ఎంత సడన్ స్టార్ట్ కాలేదు అసలు. ఇంకా బండి అయిపోయిందని చెప్పేసి మా సార్ కాల్ చేసి అరుణ కాల్ చేసి ట్రాక్టర్ లాగి చూడండి స్టార్ట్ అయితే చూడని చెప్పిండు. ఇంకా అరుణ కాల్ చేసి అరుణ ట్రాక్టర్ వచ్చిన ట్రాక్టర్ లాగి చూసినాం, అయినా స్టార్ట్ కావట్లేదు మా అసలుకి. ఇంకా అదే ముక్క మా సార్ వాళ్ళు చెప్తే ఇంకేం చేసేది ఏం లేదు కదా, బండి అట్లా లాక్కొని రాజంపేట వెళ్ళిపోవడం చెప్పిండు. పొద్దున్న లేచి రెడీ ఇక్కడ వచ్చేసి మా అసలు ఏం తినలేదు రూంకాడ కూడా, అందుకని వెళ్ళేద్దరు టిఫిన్ దేశం నేను అరుణ. ఇంకా సీదా బండి తీసుకొచ్చి రాజంపేటలో మెకానిక్ షాప్ కూడా తీసుకొచ్చేసినాం బండి. ఇంకా మెకానిక్ బండి మొత్తం నీట్ గా చెక్ చేసి బండి ఓవర్ రేట్ కావడం వల్ల అయిపోయిందని చెప్పిండు. రేట్ కూడా మొత్తం జామ్ అయిపోయింది మామ, రేట్ కూడా నీట్ గా గడిపించి ఫ్యాన్ కూడా తిరగట్లేదు, ఫ్యాన్ కూడా రిపేర్ అయిపోయింది అనమాట. మొత్తం బిల్ వచ్చేసి 2205 రూపాయలు అయింది మామ రిపేర్ కి. ఈ ముసలి బండి ఎంత చేయించినా ఏం లాభం మామ, మళ్ళీ రిపేర్ అయితేనే ఉంటది. ఇంకా ఉంటే మామ మరో నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకో.